కుంభరాశి వారికి ఆగస్టు 21 శుక్రవారం మీ జీవితంలో ఊహించని ఒక శుభవార్త అనేది ఏమన్నా వింటున్నారా? అలాగే దుర్గామాత అనుగ్రహంతో మీ యొక్క ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక పరిస్థితులు, డబ్బు, కెరియర్, కుటుంబ పెట్టుబడులు ఏ విషయంలో ఈ రాశి వారికి అదృష్టం అనేది తలుపు తడుతుందో మనం వివరంగా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు పంచాంగం, చంద్రుని సంచారం ఈ రాశికి ఎటువంటి సంకేతాలు ఇస్తున్నాయి అనేది కూడా వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుందండి. నమస్కారం అండి. కుంభరాశి వారందరికీ కూడా రాశివర్స్ తెలుగు ఛానల్లోకి స్వాగతం తెలుపుకుంటూ ఈరోజు తారీఖు ఆగస్టు 21, 2026 శుక్రవారం శ్రావణ మాసంలో దుర్గామాత అనుగ్రహం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? మీ ఆర్థిక స్థితి, ఉద్యోగం, వ్యాపారం, కెరియర్ గ్రోత్, ఆదాయ పెట్టుబడులు, కుటుంబ జీవితం, ఆరోగ్యం, ప్రేమ మరియు సంబంధాల విషయంలో ఎటువంటి మార్పులు అనేవి మీకు చోటు చేసుకోబోతున్నాయి? ముఖ్యంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త ఏదైనా ఉందా అనేటటువంటి విషయాలను ఈరోజు కుంభరాశి వారి యొక్క దినఫలాల్లో వివరంగా చూద్దాం. ముందుగా పంచాంగ వివరాలు చూసుకుంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం ఆగస్టు 21వ తారీఖు 2026వ సంవత్సరం. ఈరోజు తిథి నవమి రాత్రి 11 గంటల 36 నిమిషాల వరకు ఉండి తర్వాత దశమి తిథి ప్రారంభమవుతోంది. నక్షత్రం అనురాధ ఉదయం 11 గంటల 52 నిమిషాల వరకు ఉండి తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వస్తుంది. అమృత గడియలు తెల్లవారుజామున 4 గంటల 55 నిమిషాల నుంచి 6 గంటల 43 నిమిషాల వరకు, వర్జం సాయంత్రం 6 గంటల 9 నిమిషాల నుంచి 7 గంటల 57 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 34 నిమిషాల నుంచి 9 గంటల 24 నిమిషాల వరకు. చంద్రుడు ఈరోజు వృశ్చిక రాశిలో సంచారం. మరి ఈరోజు గ్రహస్థితులు కుంభరాశి వారికి డబ్బు, ఆర్థిక లాభాలు, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార విస్తరణ, కెరియర్ పెట్టుబడులు మరియు కుటుంబ విషయాలకు ఎటువంటి ప్రభావాన్ని చూపబోతున్నాయి? మీకు రాబోయేటటువంటి శుభవార్త ఏంటో ఈ విషయాలన్నిటిని కూడా మనం తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు కూడా ఈ రాశి వారు తప్పకుండా చూడండి. వీరి యొక్క దినఫలాలలో వీరి ఆర్థిక స్థితి చూసుకుంటే పెండింగ్ డబ్బులో మీకు కదలికలు కనిపిస్తున్నాయి. కుంభరాశి వారికి చాలా కాలంగా రావాల్సిన పెండింగ్ పేమెంట్స్ కానీ రిసీవబుల్స్ విషయంలో కదలికలు కనిపించే అవకాశం ఉంది. ఆర్థికంగా మీకు కొంత ఊరట కలిగే సమాచారం అందుతుంది. అలాగే మీకు ఉన్నటువంటి ప్రధాన ఆదాయంతో పాటుగా ఎడిషనల్ ఇన్కమ్, సైడ్ ఇన్కమ్, ఆన్లైన్ ఇన్కమ్ వంటి మార్గాలపైన ఎవరైతే ఆలోచిస్తున్నారో వారికి మంచి అవకాశాలు అనేవి కనిపిస్తాయి. అలాగే ఈ రోజున ఈ రాశి వారు సరైన బడ్జెట్ ప్లానింగ్ చేసుకుంటే అనవసరమైన ఖర్చులను తగ్గించుకుని సేవింగ్స్ పెంచుకునేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే చిన్న మొత్తాల పొదుపే భవిష్యత్తులో పెద్ద ఆర్థిక భద్రతకు ఉపయోగపడుతుంది. పెట్టుబడి ప్రణాళికకు మీకు ఈరోజు అనుకూలమైన సమయం చెప్పొచ్చు. మ్యూచువల్ ఫండ్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, ఎస్ఐపి, రిటైర్మెంట్ ప్లానింగ్ వంటి విషయాలను అధ్యయనం చేయడానికి లేదా అనుకూలమైన రోజని చెప్పచ్చు. అయితే పెట్టుబడి పెట్టే ముందు రిస్క్ మరియు రిటర్న్స్ అన్నీ పూర్తిగా అర్థం చేసుకోవాలి. అలాగే ఇల్లు కొనుగోలు, పిల్లల భవిష్యత్తు, సేవింగ్స్ లేదా పెద్ద ఆర్థిక లక్ష్యం కోసం మీరు చూస్తున్న ఫైనాన్షియల్ ప్లానింగ్కి ఒక స్పష్టమైన దిశ అనేది ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయండి. మరి జాబ్ అండ్ బిజినెస్ రిలేటెడ్గా ఈ రాశి వారికి ఎలా ఉందో చూసుకుంటే ఉద్యోగం చేసే చోట మీ మాటకు విలువ అనేది పెరుగుతుంది. అలాగే మీరు చేసే ఆలోచనలు, తీసుకునే నిర్ణయాలు సహోద్యోగులు మరియు అధికారులు గమనించే అవకాశం ఉంది. ప్రొఫెషనల్ రికగ్నైజేషన్ అనేది పెరుగుతుందని చెప్పచ్చు. ఉద్యోగం మార్పు కోసం చూస్తున్న వారికి ఎవరైతే మారాలని చూస్తున్నారో కొత్త న్యూ జాబ్, అలాగే ఇంటర్వ్యూ కాల్స్, కెరీర్ ఆపర్చునిటీ వంటి సమాచారాలు వచ్చేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారంలో కొత్త కస్టమర్లు ఉంటారు. వ్యాపారం చేసే వారికి కొత్త కస్టమర్లు, కొత్త ఎంక్వైరీలు, సేల్స్ లీడ్స్ వస్తాయి. గతంలో చేసిన పరిచయాలు మీకు ఇప్పుడు ఉపయోగపడే అవకాశం కల్పిస్తోంది. అలాగే డిజిటల్ రంగాలు, ఆన్లైన్ బిజినెస్, డిజిటల్ మార్కెటింగ్, ఫ్రీలాన్సింగ్, యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్, టెక్నాలజీ బేస్డ్ వర్క్ చేస్తున్న వారికి కొత్త ఆదాయ అవకాశం లేదా క్లయింట్ కనెక్షన్ అనేది ఏర్పడుతుందని చెప్పచ్చు. వ్యాపారంలో చాలా కాలంగా మీరు ఆలోచిస్తున్నటువంటి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ధైర్యం వస్తుంది. సరైన ప్లానింగ్తో ఈ రోజున భవిష్యత్తులో బిజినెస్ గ్రోత్కు మీకు దోహదపడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చండి. మరి ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ రాశి వారికి ఉత్సాహం అనేది పెరుగుతుందండి. రోజువారి పనులను మరింత చురుగ్గా పూర్తి చేయాలనే ఒక ఉత్సాహం పెరుగుతుంది. అలాగే మానసిక ప్రశాంతత ఉంటుంది. అనవసరమైన ఆలోచనలు అనేవి తగ్గి కొంత మెంటల్ క్లారిటీ పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక లైఫ్ స్టైల్ చూసుకుంటే ఆహారం, నిద్ర, వ్యాయామ విషయంలో ఒక క్రమబద్ధమైన హెల్తీ లైఫ్ స్టైల్ ప్రారంభించడానికి కూడా మంచి ప్రేరణ అనేది లభిస్తుందని చెప్పచ్చు. మరి పనిలో బిజీగా ఉన్నప్పటికీ కూడా సరైన రెస్ట్ అండ్ రికవరీ తీసుకోవడం వల్ల శరీరానికి, మనసు మంచికి మీకు ప్రయోజనం అనేది ఉంటుందని చెప్పచ్చు. అలాగే చాలా కాలంగా వాయిదా వేసినటువంటి రొటీన్ హెల్త్ చెకప్ ఉంటే కనుక దాన్ని నిర్లక్ష్యం చేయకుండా మీరు పూర్తి చేసుకోవటం అనేది మీకు చెప్పదగ్గ సూచన అండి. మరి ఈ రాశి వారికి సంబంధించి ప్రేమ మరియు వివాహ జీవిత పరంగా
ఉంటే కనుక ఒకరి మీద ఒకరికి నమ్మకం అనేది పెరుగుతుంది. ప్రేమ సంబంధాలలో ట్రస్ట్ అండ్ ఎమోషనల్ సపోర్ట్ పెరిగేటటువంటి అవకాశాలనేవి కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కుటుంబ సభ్యుల ద్వారా ఒక మ్యారేజ్ ప్రపోజల్ లేదా ముఖ్యమైన చర్చలు ముందుకు వచ్చేటటువంటి అవకాశం అనేది కనిపిస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక ఇంట్లో ఆనందకరమైన వాతావరణం కనిపిస్తుందండి. కుటుంబ సభ్యుల మధ్యన ఉన్నటువంటి చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఏవైతే ఉంటాయో అవి కొంతమేర మీకు చాలా మటుకు తగ్గి ఇంట్లో కూర్చుని మాట్లాడుకోవటం వలన సమస్యలు తగ్గుతాయని చెప్పొచ్చు. అలాగే కుటుంబంలోని ఒక వ్యక్తికి సంబంధించి ఉద్యోగ, విద్య లేదా వ్యక్తిగత విషయాలలో వారు సాధించిన పురోగతి మీకు ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పొచ్చు. మరి ఈ రాశి విద్యార్థులకు చూసుకుంటే కనుక కొత్త విషయాలను త్వరగా అర్థం చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఫోకస్ పెరుగుతుంది. లెర్నింగ్ ఎబిలిటీ, కాన్సంట్రేషన్ పెంచుకోవడానికి అనుకూలమైన రోజని చెప్పొచ్చు. కష్టమైన విషయాలపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిందిగా సూచన. అలాగే పెద్ద చదువులు, హైయర్ ఎడ్యుకేషన్ మరియు విదేశాలలో చదువుకోవటం లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ప్రణాళికలు చేస్తున్న వారికి విద్యార్థులకు సరైన సమాచారం లేదా గైడెన్స్ అనేది మీకు ఈ రోజున లభించే సూచన ఉంది మీ గురువుల ద్వారా లేదా పెద్దల ద్వారా. అలాగే ఈ రాశి మహిళలకు చూసుకుంటే కనుక మీ సొంత ప్రతిభ అనేది గుర్తింపుకు వస్తుంది. వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, క్రియేటివ్ వర్క్ చేస్తున్న వారికి ప్రతిభ గుర్తింపు పొందే అవకాశం కనిపిస్తోంది. మీరు సేవింగ్స్, ఫైనాన్షియల్ ప్లానింగ్, స్కిల్ డెవలప్మెంట్ దృష్టి పెట్టే మహిళలకు భవిష్యత్తులో ఉపయోగపడే ఒక మంచి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారికి చేసుకోవాల్సిన పరిహారాలు కనుక మనం చూసుకుంటే వీరు కూడా దుర్గామాత ప్రార్థన చేసుకోవాలి. శ్రావణ శుక్రవారం ఉదయం దుర్గామాతను భక్తితో ప్రార్థించి కుంకుమార్చన చేసుకోవటం అనేది చెప్పదగ్గ సూచన. అలాగే సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించి దుర్గాదేవి స్తోత్రం లేదా మీకు తెలిసిన అమ్మవారి ప్రార్థన చేసుకోవటం అనేది చాలా మంచిదండి. మీ శక్తికి తగ్గట్టుగా అవసరంలో ఉన్న వారికి ఆహారం లేదా అవసరమైన వస్తువులు దానం చేయండి. దాన ధర్మాన్ని ఆధ్యాత్మికంగా శుభకరమైన సాధనగా భావిస్తారు. మరి కుంభరాశి వారికి ఈ యొక్క ఆగస్టు మాసం 21 శుక్రవారాన ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి డబ్బు వస్తుంది. అలాగే ఆదాయపరంగా కొత్త అవకాశాలు, ఉద్యోగంలో మార్పు, వ్యాపారంలో కొత్త క్లయింట్లు, కస్టమర్లు, అలాగే కుటుంబ ఆనందం వంటి అంశాలలో సానుకూలమైన పరిణామాలకు అవకాశం అనేది కనిపిస్తోందండి. ముఖ్యంగా ఆర్థికంగా మీకు ఒక కదలిక, కెరియర్‌లో కొత్త అవకాశం, కుటుంబంలో సంతోషకరమైన పరిణామం. ఈ 3 విషయాలు మీ రోజును ప్రత్యేకంగా మార్చేటటువంటి అవకాశం అనేది కనిపిస్తోంది. గుర్తుంచుకోండి, మేము చెప్పేటటువంటి జ్యోతిష్య ఫలితాలు సాధారణ రాశి ఆధారిత విశ్లేషణ మాత్రమే. ముఖ్యమైన ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్లు కానీ, లోన్లు కానీ, మెడికల్ లేదా కెరియర్‌కి సంబంధించిన డెసిషన్లు తీసుకునేటప్పుడు సంబంధిత నిపుణుల సలహా తప్పకుండా తీసుకోండి. కుంభరాశి వారు దుర్గామాతను భక్తితో ప్రార్థించి ఈ రోజును సానుకూల ఆలోచనలతో ప్రారంభించండి. ఈ ఫలితాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. కుంభరాశి వారు అందరికీ షేర్ చేసుకోండి. ఇంకా రోజువారీ రాశి ఫలాల కోసం మన రాశి వర్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.